హైదరాబాద్కి అతి దగ్గరలో DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5,999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు అడ్వైజర్ టు వెల్త్ యల్లా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ యల్లా రెడ్డి గారు. నమస్కారం అండి విష్ణు గారు. యల్లా రెడ్డి గారు, ఈ మధ్య ఒక ఫార్ములా గురించి విన్నాను. ఫార్ములా 1881 అంట. సో ఏంటి అసలు ఈ ఫార్ములా 1881 అంటే ఏంటి? అంటే దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ సీక్రెట్స్ని పొందుపరిచారు? కరెక్ట్ అండి. యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ఉన్న స్టేజెస్ని మనం కనుక డివైడ్ చేసుకుంటూ పోతే 1881 అంటే 1881 రూల్ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్ అండి. ఆలోచిస్తే మీకే అర్థమైంది కరెక్ట్గా ఏంటి అనేది. అంటే రెండు రకాలు. మన ఈ 99-100 సంవత్సరాల్లో చూసుకుంటే ఫస్ట్ 18 ఇయర్స్ అండ్ లాస్ట్ 18 ఇయర్స్. ఫస్ట్ 18 ఇయర్స్ మీ చేతుల్లో లేదు, లాస్ట్ 18 ఇయర్స్ మీ చేతుల్లో ఉండదు. ఈ మధ్యలో ఉండేదే మనం ఏదైనా చేయడానికి అవకాశం అసలైన సినిమా. దీన్ని కూడా 3 రకాలుగా డివైడ్ చేద్దామండి. 21, 21, 21. 18 ఇయర్స్ దాటిన తర్వాత 21 ఇయర్స్ అంటే జస్ట్ ఇంజనీరింగ్ ఆర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కాని స్టేజ్లో ఉంటారు. అక్కడ నుంచి మన లైఫ్ స్టార్ట్ అయ్యింది, మేజర్ అయిపోతాము. సో ఒకటేసారి ప్రపంచం మీద పడతాం మనం. ప్రపంచంలోకి వస్తాం, ప్రపంచం మీద ప్రపంచం కూడా మన మీద పడుతుంది. పడిద్ది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడంటే ఓకే, జాబులు ఈజీగా వస్తున్నాయి. మా టైంలో జాబులు లేవు. MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసిన తర్వాత చూసుకుంటే 1000 రూపాయల జాబ్ అనేది చాలా కష్టంగా వచ్చేది. దానికి రికమెండేషన్స్ అది ఇది. ఈ రోజుల్లో అలా కాదు. ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేయి బయటికి రాగానే 20,000, 50,000, ₹1,00,000 రూపాయల శాలరీ రెడీగా ఉంటుంది. సంవత్సరానికి 15 లక్షలు, 20 లక్షలు వార్షిక ప్యాకేజ్. సో అలాంటి కండిషన్స్, అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఉంది. బట్ యాజ్ ఎ పర్సన్గా చూసుకుంటే దెర్ ఇస్ ఎ టెస్టింగ్ పీరియడ్. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఒక జీల్ ఉంటుంది ప్రతి మనిషిలోను, ప్రతి యువకుడిలోనూ. ఒక ప్యాషన్, ఏం చేయాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఒకప్పుడు ఉన్నంత ఫ్లో లేదండి. ఇప్పుడు రీసెంట్లీ అయిన వాళ్ళు కూడా వెరీ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ లైఫ్ అంటే ఒక ఐడియా ఆ టైంకే వస్తూ ఉంది. సో నా ప్యాషన్ని బట్టి నేను లైఫ్లో ఏం చేయాలి, ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఎదగాలి, ఈరోజున్న టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలని ఒక క్లియర్ ఐడియాతో ఉన్నారు. ఈ డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్. అంటే గ్రాడ్యుయేషన్లోకి వచ్చేపాటికి అందరికీ ఆ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. రీసెంట్లీ ఏదో సినిమా చూపించినట్టుగా ఇది అయిపోయింది కదా, వాట్ నెక్స్ట్ ఏంటి, ఏదో సినిమా నెక్స్ట్ ఏంటి, ఏదో సినిమాలో చూశాను, నెక్స్ట్ ఏంటి, పాస్ అయిపోయావా, నెక్స్ట్ ఏంటి. ఇక్కడ అదే క్వశ్చన్ అనేది ప్రపంచం అంతా అంటున్నా ఆటోమేటిక్గా లోపల నుంచి మన ఆత్మ కూడా అడుగుతుంటుంది, వాట్ నెక్స్ట్, హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రూవ్ టు ది వరల్డ్. 20 ఏళ్ళు వచ్చేసాయి, 21 ఏళ్ళు వచ్చేసాయి, నెక్స్ట్ ఏంటి, నువ్వంటే ఏంటి, నువ్వేంటి. అది ఈ ఫస్ట్ 18 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే అప్ టు 39 ఇయర్స్ దాకా చాలామంది దీన్ని యూజ్ చేసుకుంటారు. బట్ చాలామంది ఫైనాన్షియల్లీ వచ్చేపాటికి ఇగ్నోరెన్స్, ఏం చేసామో మాకు తెలియదు. నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ 35 ఇయర్స్, 39 ఇయర్స్, 40 ఇయర్స్ ఇంతవరకు ఏం చేసుకోలేదు, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి. ఆల్మోస్ట్ సగం జీవితం కంప్లీట్ అయిపోయింది. 40 ఏళ్ళు మంచి కాంపౌండింగ్ అనండి, లేకపోతే ఎర్నింగ్ అనండి, ఈ టైంలో వచ్చే మనీ వెనకాల ఉంటే వచ్చే కాన్ఫిడెన్స్, మనీ సొంతంగా సేవ్ చేసుకుంటూ వచ్చే కాన్ఫిడెన్స్, దానికి కూడా కారణం ఏంటి అంటే ఆ జాబ్లోకి వెళ్ళంగానే ఒక ఎంజాయ్మెంట్ మూడ్లోకి వచ్చేస్తాం. ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ అండ్ క్లబ్ కల్చర్ బాగా ఉంది. హైదరాబాద్ కానీ ఈవెన్ సిటీలో కానీ చాలామంది టౌన్లో ఉన్న, సిటీకి వచ్చిన, టౌన్ నుంచి సిటీకి వచ్చిన, టౌన్లోనే ఉన్న ఆ క్లబ్ కల్చర్ కానీ, న్యూ హ్యాబిట్స్ని క్రియేట్ చేసే ఫ్రెండ్స్ కానీ, ఆ అవకాశాలు. ఎందుకంటే ఒకప్పుడు డబ్బులు ఉండేది కాదండి. 20-30 ఇయర్స్ బ్యాక్ ఖర్చు పెడదామన్నా డబ్బులు ఉండేది కాదు.
ఇప్పుడు అలా కాదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. దాంతోపాటుగా కార్డు కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్ ఎంత కావాలో చెప్పు తీసుకో. అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. ఒక 20 ఏళ్ళకు ముందు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు తీసుకోవాలంటే 1,00,000 ప్రశ్నలు ఎదురయ్యేటి. 100 రూపాయలు స్కూల్లో కట్టాలన్నా, లేదా ట్యూషన్ ఫీజు కట్టాలంటే 1,00,000 ప్రశ్నలు. ఇప్పుడు ఏమీ లేదండి. క్రెడిట్ కార్డ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసాము, ముందు ఆ బంధం తెలిగిపోయింది. ఇంట్లోంచి బయటకు వచ్చేసాము, లేకపోతే ఊర్లోకి వచ్చాము, టౌన్లోకి వచ్చాము, లేకపోతే సిటీకి వచ్చాము, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉంటే అదేంటి ఇదేంటి ఒక రెస్పాన్సిబుల్ క్వశ్చన్ అనేది ఏమి ఉండదు. జస్ట్ బయటకు వచ్చాము, ఓపెన్ టు ది వరల్డ్ నౌ. సో కలర్ఫుల్ శాలరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి శాలరీ. ఇంతకుముందు దాకా 100 రూపాయలు కావాలంటే ఎవరిని మీరు అన్నట్టుగా అడిగే అవసరము, ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నారు. సో ఎన్నిటి మీద చూసుకుంటే లైఫ్ కూడా ఒక కలర్ఫుల్. ఏం చేయాలి, ఆహా ఓహో ఆ ఫ్రెండ్స్ అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. రిలేటివ్స్ కూడా ఎస్ నీకెందుకు బాగా మంచి శాలరీ వచ్చేసింది. ఈ స్టేజ్ ఈ ఫస్ట్ 21 years అంటే కొంతమంది నేను అన్నట్టుగానే కొంతమంది ఏంటంటే రియల్లీ ఈ టైంని బాగా యూజ్ చేసుకోండి. నిన్న మొన్న కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చాయండి. 24 years సార్ నేను స్టార్టింగ్ నుంచే ఇలా సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి. నాకు చాలా ముచ్చట చేసిందండి. అంటే 95% అనుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ 95% దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాను. 95% ఐ మీన్ 5% యూజ్ చేసుకుంటారు. 95% ఈ స్టేజ్ని అసలు యూజ్ చేసుకోరు. దో దే నో మెనీ థింగ్స్, ఫైనాన్షియల్ దగ్గరకు వచ్చేప్పటికి మర్చిపోతుంటారు. సో ఇది 18 years నుంచి 21 years పాటు, ఫస్ట్ 20 స్టేజ్ 21 years పాటు, అంటే అప్ టు 39 దాకా చేసే పని ఇది. నెక్స్ట్ స్టేజ్ 39 నుంచి 60 సంవత్సరాల దాకా. ఈ 21 years టోటల్లీ యువర్ ఫ్యామిలీ ఇది అండి. మీకు మీది కాదు, మీ ఫ్యామిలీది, మీ పిల్లలది. అంటే ఇప్పటిదాకా మనం సేవ్ చేసుకున్నది వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ గురించి, నెక్స్ట్ జనరేషన్ మ్యారేజెస్ గురించి, కొద్దో గొప్ప రిటైర్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. 60 దగ్గర పడుతుంది, ఏం చేయాలి, ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చేస్తాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇన్కమ్ లిమిటెడ్, ఎంత ఉన్నా కూడా ఈ తీరా చూసుకునేపాటికి ఒకప్పటిలాగా మంత్ చివరికి వచ్చేపాటికి ఏంటి పరిస్థితి, అంత కాకపోయినా ఎంతో కొంత అలాంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చు అయితే పెడుతూ ఉంటారు, బట్ ఫ్యూచర్ గురించి కరెక్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. బట్ ఈ స్టేజ్ని కరెక్ట్గా నా గోల్స్ ఏంటి, నా నీడ్స్ ఏంటి, అసలు వాంట్స్ ఏంటి అనేది కరెక్ట్గా కనుక డిఫైన్ చేసుకుంటే ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కూల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి. సో ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్. థర్డ్ స్టేజ్ గోల్డెన్ ఏజ్ అంటారు జనరల్లీ, 60 నుంచి 81 దాకా. అది గోల్డెన్ ఏజా కాదా అనేది మాత్రం మీరు ఇప్పటిదాకా చేసిన పని మాత్రమే మిమ్మల్ని డిసైడ్ చేసేది. 42 yearsలో మీరేం చేశారు, ఎంత సేవ్ చేశారు, దేనికి ఎలా కేటాయించారు అనేది ఈ గోల్డెన్ ఏజా కాదా అనేది ప్రూవ్ చేసుకుంటారు. అంటే కొంతమందిని అడుగుతాయండి, నేను రిటైర్ అయిపోయా, నా ఖర్చులు ఏముంటాయి, ఫుడ్ ఖర్చు కూడా పెద్దగా ఉంటుంది, నాకేం ఖర్చులు ఉంటాయి అంటారు. కానీ ఇంతకుముందు చెప్పిన ఇన్సిడెంట్లో లాగానే పొరపాటున బెడ్ రిటర్న్ అయితే ఈరోజు ఒక అటెండెంట్ 25,000 to 30,000 రూపీస్ పర్ మంత్ తీసుకుంటున్నారండి. ఈరోజు ఖర్చులు అంటే ఒక ఫ్యామిలీ కొంచెం కష్టంగా 25,000 తోటి సెటిల్ బతకగలిగే ఈ మూమెంట్లో ఒక అటెండెంటే 25,000 రూపీస్ తీసుకుంటున్నారు అంటే ఈ రోజున. సో దాని గురించి ప్లాన్ చేయాలి. ఇది పార్ట్ ఆఫ్ ది రిటైర్మెంట్. మీ పెన్షన్ వస్తేనే పే చేయగలరు, లేకపోతే యూ కెనాట్ డిపెండ్ ఆన్ అదర్స్. అది అలాంటి పరిస్థితి వచ్చి మన దగ్గర డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో దీస్ ఆర్ ది 3 stages. యాక్టివ్ 3 stages, ఇన్యాక్టివ్ 2 stages మన చేతిలో ఎలాగూ లేదు.
బట్ ఈ యాక్టివ్ 3 స్టేజెస్, ఈ 3 ఫేజెస్ కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దట్ ఈస్ సో కాల్డ్ ఏ సాటిస్ఫాక్టరీ ఫ్రూట్ఫుల్ లైఫ్. మనం హ్యూమన్ బీయింగ్గా పుట్టినందుకు మనం చేసే ఈ స్టేజెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలండి. దట్ ఈస్ 1881 ఫార్ములా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. 1881లో దాగి ఉన్న ఈ ఫార్ములాలో దాగి ఉన్న ఫైనాన్షియల్ సీక్రెట్స్ని మన ప్రేక్షకులకు చాలా వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఈజ్ విష్ణు సైనింగ్ ఆఫ్.